సో ఒక తక్కువ బడ్జెట్లో మనము చెన్నై ఎలా చేరుకోవాలో అది కూడా ఒక కనెక్టింగ్ లోకల్ ట్రైన్లో నేను చెప్పబోతున్నాను. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యూవర్స్కి ఇంకా సబ్స్క్రైబర్స్కి విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ న్యూ ఇయర్లో మనం ఫస్ట్ ఈ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ప్రెజెంట్లీ ఇవాళ నేను కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ నేను ఒక కనెక్టింగ్ లోకల్ ట్రైన్లో ఎలా మనము చెన్నై బయలుదేరాలని సో ఈ బ్లాగ్ని నేను చూపెడుతున్నాను ఇవాళ. సో గాయ్స్ చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ కాజీపేట్ రైల్వే స్టేషన్ అండి ఇది. అండ్ మన డెక్కన్ క్వీన్ ఇది చూస్తే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే బ్లాగ్ చేద్దాం అనుకున్నానండి లోకల్ ట్రైన్లో. బట్ అది చూసుకుంటే మనకు సాయంత్రం 6 గంటలకు ఉంది. సో 6 గంటలు ఇక్కడ నుంచి మనం స్టే చేయాలి. మళ్ళీ మనకు 2 days అయిపోతుంది చెన్నై వెళ్ళడానికి. సో దానివల్ల నేను వచ్చి ఏం చేశానంటే డైరెక్ట్ కాజీపేట మార్నింగ్ అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే చేస్తున్నా. సో గాయ్స్ చూడండి, వచ్చేసాము మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ట్రైన్ అయితే పెట్టారు, లోకల్ ట్రైన్. సో గాయ్స్ ఇవాళ నేను ట్రావెల్ చేసే ఈ లోకల్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వచ్చి 67765 ఫ్రమ్ కాజీపేట్ నుంచి డోర్నకల్ జంక్షన్ దాకా అండి. సో మన టైమింగ్ అనేది చూసుకుంటే మనం ఇక్కడ నుంచి 6:55 అయితే బయలుదేరుతున్నాము. 7 o'clock పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ మనం డోర్నకల్ జంక్షన్ నుంచి 9 AM అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 2 hours జర్నీ అయితే చేస్తున్నామండి. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనం వచ్చి 94 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా వెరీ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్, జర్నీస్, ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి గైస్, నేను వచ్చి ఫిజికల్ టికెట్ తీసుకున్నాను నేను మన లోకల్ ట్రైన్ది కాజీపేట నుంచి విజయవాడ దాకా. యాక్చువల్లీ చూస్తే మనము డోర్నకల్ జంక్షన్ నుంచి మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళాలి ఇంకొక లోకల్ ట్రైన్లో. సో నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ కనెక్టింగ్ ట్రైన్ అయితే తీసుకున్నా ఈ లోకల్ ట్రైన్లో ఫ్రమ్ కాజీపేట టు విజయవాడ. సో కాస్టింగ్ వచ్చి నాకు 55 rupees ఛార్జ్ అయితే తీశారండి. సో మనం కాజీపేట్ జంక్షన్ నుండి డోర్నకల్ జంక్షన్ వెళ్తున్నాం. ఫ్రమ్ డోర్నకల్ జంక్షన్ నుంచి విజయవాడకి అయితే బయలుదేరుతున్నాం. వల్ల వచ్చి కనెక్టింగ్ లోకల్ ట్రైన్ అయితే టికెట్ అయితే తీసుకున్నా ఇలా నేను. లేకుంటే మళ్ళీ దిగి మళ్ళీ డోర్నకల్ జంక్షన్ నుంచి మళ్ళీ ఇంకొక ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలా. సో చూడండి గాయ్స్, మనకు ఇప్పుడు జస్ట్ 55 rupees కాస్ట్ అయితే చేశారు ఫ్రమ్ కాజీపేట్ జంక్షన్ నుంచి విజయవాడ దాకా. సో గాయ్స్ లోపలికి వెళ్ళి రివ్యూ చూడండి ఒకసారి ఇంటీరియర్స్ కూడా. సో ఇది వచ్చి ఇంటీరియర్స్ అండి, ఇది 3:3 అండ్ మనకు వాష్రూమ్ కూడా అయితే ఇచ్చారు ఇలా. సో ఇది వచ్చి వాష్రూమ్ ఇది. ప్రస్తుతం చాలా క్లీన్ అయితే చేశారు, ఒక నీట్గా ఉంది ప్రస్తుతము. సో ఎగ్జాక్ట్లీ మనకు 5 minutes ఉందండి బయలుదేరడానికి. సో మనం వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నామండి. మన రైల్వే స్టేషన్ ఉంది కదా బయట, అక్కడ అమ్ముతుండే చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను నేను. సో ప్రస్తుతం టైం చూడండి గాయ్స్, 6:55 అవుతుంది ఇప్పుడు. సో హార్న్ అయితే ఇచ్చేసారు గాయ్స్. సో చూడండి గాయ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది వైర్ న్యూ ఢిల్లీ అయితే వెళ్తుందండి. సో గాయ్స్ మనం వచ్చి మెయిన్ స్టేషన్స్ అయితే కవర్ చేద్దామండి. ఎందుకంటే మనకు చాలా స్టేషన్స్ అయితే ఉంటుంది. మనకు కాజీపేట నుంచి చెన్నై వెళ్ళడానికి చాలా స్టాప్స్ అయితే ఉంటుంది. సో మెయిన్ స్టేషన్స్ మనం అయితే కవర్ చేద్దాం. ఇక్కడ చూడండి ప్యారలల్ గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడండి, సూపర్ ఉంది భయ ఆ వ్యూ అయితే. అండ్ చూడండి గాయ్స్, మనమైతే వచ్చాం మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ వరంగల్. స్టేషన్ కోడ్ వచ్చి WL. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. అండ్ ప్లాట్ఫామ్ 2 అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. జనాలు చూడండి గాయ్స్, బాబా ఎంత ఉన్నారు చూడండి. చూడండి గాయ్స్ జనాలు.
ఇన్ ద మార్నింగ్ ఈ ట్రైన్కి చాలా డిమాండ్ అయితే ఉందండి. చూడండి గాయ్స్, మనమైతే బయలుదేరాము వరంగల్ రైల్వే స్టేషన్ నుండి. చూడండి గాయ్స్, మనమైతే వచ్చాము మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి MABD. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఎంతమంది దిగారు చూడండి. అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి దర్శనం చేశారు మన ట్రైన్ని. సో గాయ్స్, మనమైతే బయలుదేరాము మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది. సో చూడండి గాయ్స్, మనమైతే వచ్చేసాము డోర్నకల్ జంక్షన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి DKJ. అండ్ మనం ప్లాట్ఫామ్ 3 కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ దాకా మనము ఒక జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఫ్రమ్ కాజీపేట టు డోర్నకల్ జంక్షన్. సో ఇక్కడ నుంచి ఫ్రమ్ డోర్నకల్ జంక్షన్ నుండి మనము విజయవాడతో బయలుదేరుతున్నాము సేమ్ ట్రైన్లా, కనెక్టింగ్ ట్రైన్లా. సో మనం ఇక్కడ నుంచి 9:10కి అయితే బయలుదేరుతున్నామండి డోర్నకల్ జంక్షన్ నుండి. సో ఆల్మోస్ట్ మనము విజయవాడ వచ్చి 12:10కి అయితే చేరబోతున్నాం. సో దాదాపు చూస్తే మనం ఒక 3 hours జర్నీ అయితే ఇస్తున్నాము. అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము 121 kilometers ట్రావెల్ అయితే ఇస్తున్నాము. సో చూడండి గాయ్స్, మనమైతే బయలుదేరాము డోర్నకల్ జంక్షన్ నుండి. గాయ్స్, మనమైతే వచ్చామండి ఖమ్మం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి KMT. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. జనాలు చూడండి ఎంత దిగారు జనాలు. సో మనం వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి. ఏదో ర్యాండమ్ స్టేషన్లో ఆపేశారు మనల్ని. ఎందుకో ట్రైన్ వస్తుంది అనుకుంటా, ఆపోజిట్ ఒక ట్రైన్ అయితే వస్తుందండి. ఇది ఏ ట్రైన్ ఇది? మిలీనియం ఎక్స్ప్రెస్ అంట ఇది. ఫ్రమ్ హస్రత్ నిజాముద్దీన్ టు ఎర్నాకుళం. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము మధుర రైల్వే స్టేషన్ అండి. సో ఇది మన తెలంగాణ ఒక లాస్ట్ హాల్ట్ అండి. దీంతో ఏపీలో ఎంటర్ అవ్వబోతున్నాము. అండ్ గాయ్స్ చూడండి, మన ట్రైన్ అయితే బయలుదేరిందండి మధుర రైల్వే స్టేషన్ నుండి. సో చూడండి గాయ్స్, ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాము విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర. సో మీకు ఒక లెగ్ డైవర్షన్ కనిపిస్తుందండి. సో ఇది వచ్చి వైఆర్ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది. విశాఖపట్నం వైఆర్ భువనేశ్వర్ వెళ్తుంది రూట్ ఇది. మనం వచ్చి చక్కగా విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఇదని గాయస్ విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే చేశారు మన ట్రైన్. సో గాయస్ మనమైతే వచ్చేసానండి విజయవాడ జంక్షన్ కంటే. సో ఇప్పుడు మనము డోర్నకల్ జంక్షన్ నుంచి విజయవాడ దాకా ఇంకొక జర్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. సో ఎవరికైతే ఫ్రమ్ కాజీపేట నుంచి విజయవాడ రావాలంటే ఒక తక్కువ ధరలో ఇలా అయితే రావచ్చు. కేవలం 50 రూపాయలకి మనమైతే వచ్చేస్తామండి విజయవాడ జంక్షన్కి. సో దీని తర్వాత మనకు ఇంకొక జర్నీ అయితే ఉందండి ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. అది మీకు అయితే నేనైతే చెప్తాను ఎప్పుడు బయలుదేరాలి, ఏ ట్రైన్ నెంబర్ అండి.
సో ఇవాళ మనము విజయవాడ రైల్వే స్టేషన్ నుండి మనం ఒక లోకల్ ట్రైన్ అయినా ప్రయాణిస్తున్నామండి ఫ్రమ్ విజయవాడ టు గూడూరు అండి. గూడూరు అయితే వెళ్తున్నాము ఇవాళ మనము. దెన్ ట్రైన్ నెంబర్ 67225 ఫ్రమ్ విజయవాడ టు గూడూరు అండి. అది మన ప్యాసింజర్ ట్రైన్. సో కొంచెం రెస్ట్ తీసుకున్నా అండి, వచ్చాగానే ఒక 2 hours రెస్ట్ తీసుకున్నా, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకొక జర్నీ కోసం నేను సిద్ధమైపోయాను. సో నడవండి లోపల వెళ్దాం. ఇప్పుడు మన విజయవాడ నుంచి గూడూరుకు టికెట్ కాస్టింగ్ ఎంత అవుతుంది ఒకసారి చూద్దాము. అండ్ ఇది మన ఫెయిరీ క్వీన్. ఇదిగోండి గాయస్, మనమైతే వచ్చేసాము లోపల. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. సో మన డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే అండి, మనం ఇక్కడ నుంచి 4:50కి అయితే బయలుదేరుతున్నాము ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ మన గూడూరు వచ్చి 12:40 AM అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనము ఒక 7 hours 40 minutes జర్నీ అయితే చేస్తున్నామండి. అండ్ ఓవరాల్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము 293 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు గూడూరు. సో నాకు ఈ టికెట్ కాస్టింగ్ వచ్చిందండి 65 rupees అయిందండి నాకు ఫ్రమ్ విజయవాడ టు గూడూరు. ట్రైన్ అయితే బయలుదేరుతుంది విజయవాడ టు మాచర్ల మెమో ఎక్స్ప్రెస్. సో మనకి ఈ జర్నీ ఫ్రమ్ విజయవాడ టు గూడూరు అండి కొంచెం లాంగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనము ఓవరాల్ 7 hours 45 minutes జర్నీ చేస్తున్నాం కదా. సో కొంచెం లాంగ్ అయితే ఉంటుంది ఈ జర్నీ. ఇదిగోండి గైస్, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అసైన్ చేశారు 67225 ఫ్రమ్ విజయవాడ టు గూడూరు అండి. సో ఇది మొత్తం ఇంటీరియర్స్ అండి ఇది. సో బ్యాక్ హోల్డ్ సెల్ ఇచ్చారు. సో ఇది వచ్చి 3:2 అండి, ఎందుకంటే ముగ్గురు ఇలా ఇక్కడ కూర్చుంటారు, ఇద్దరు ఇక్కడ కూర్చోవచ్చు. సో చూడండి గాయస్, నేను అనుకున్నా ఇలాంటి ట్రైన్ వస్తుంది అనుకున్నాను మనకు విజయవాడ నుంచి గూడూరు దాకా, బట్ ఇలాంటి ట్రైన్ అయితే ఇచ్చారు MEMU. ఇది కూడా MEMUఏ, బట్ ఇది వేరే వర్జన్ అండి. ఇది ఒక లాంగ్ ట్రిప్ అయితే చేద్దాం అనుకున్నా. ఇలాంటి కనెక్టింగ్ లోకల్ ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై మనం ఒక తక్కువ బడ్జెట్లో ఈ చెన్నైకి అయితే ఇలా వెళ్ళొచ్చు అని. సో నేను చాలామంది అయితే చూశానండి, చెన్నైకి అయితే బయలుదేరితే చాలా క్రేజ్ ఉంటుంది చెన్నై వెళ్ళడానికి. అది మన కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉండండి, చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉండండి, లేకుంటే మన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉండండి. సో చాలామంది అయితే చెన్నై అయితే బయలుదేరుతుంటారు. సో ఎవరైతే సోలో ట్రావెల్ ఉన్నారో కదా, సో ఇలా అయితే బయలుదేరవచ్చు, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్ మనకు అండి ఫ్రమ్ విజయవాడ టు గూడూరు వచ్చి ఆల్మోస్ట్ 38 stops అయితే ఇచ్చారండి. నేను వచ్చి ఇంపార్టెంట్ స్టేషన్స్ అయితే కవర్ చేస్తాను. 38 stops కవర్ చేస్తే మీరు కూడా బోర్ అయిపోతుంది కదా. సో ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే నేను కవర్ అయితే చేస్తాను. సో చూడండి గాయ్స్, మనమైతే బయలుదేరాము విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. ప్లాట్ఫామ్ లోకోమోటివ్కి పెయింట్ తీశారనుకుంటా, కొత్తగా కనిపిస్తుంది చూడండి. సో మనకు ఇలాంటి ట్రైన్లో చైన్ పులింగ్ అయితే ఉంటుందండి, వేరే ట్రైన్లో ఉండదు మనకు ఇలా చైన్ పులింగ్. గాయ్స్ చూడండి, కృష్ణా కెనాల్ ఇది. ఎందుకో మనోడు ఇక్కడ ఆపేసిండు, ఎందుకో ఆల్మోస్ట్ 5-6 minutes అయిపోయింది ఇక్కడే. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాం మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ కృష్ణా కెనాల్ అండి. అండ్ ఈ ట్రైన్లో మనకు ఛార్జింగ్ పోర్టల్ పాయింట్స్ కదా చాలా తక్కువ అయితే ఇచ్చారు. మీ అనుకున్న ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క ఛార్జింగ్ పాయింట్ అయితే ఇస్తారని, బట్ చాలా తక్కువ అయితే ఇచ్చారు. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చామండి దుగ్గిరారా రైల్వే స్టేషన్కి.
ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1 అయితే అసెండ్ చేశారు మన ట్రైన్ని. సో చూడండి గాయ్స్, మనమైతే వచ్చాము తెనాలి జంక్షన్. సో గాయ్స్ చూడండి, మనమైతే బయలుదేరుతున్నాము తెనాలి జంక్షన్ నుండి. 6:30 దాకా మంచిగా ఉండే, చలి స్టార్ట్ అయిపోయింది. బాబా చాలా గౌరవం ఉంది చలి. సో నేను డిన్నర్ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకున్నానండి. సాంబార్ రైస్ అయితే తీసుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు మనకు దారిలో ఏమైతే దొరకదు. ఇప్పుడు మనకు గూడూరు దిగాలంటే ఆల్మోస్ట్ మనకు 12:40 అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో అక్కడ ఏమి ఉండదని నేను విజయవాడ రైల్వే స్టేషన్ డిన్నర్ అయితే తీసుకున్నాను. చూడండి, మనమైతే వచ్చామండి బాపట్ల రైల్వే స్టేషన్ కూడా వచ్చి DPP. ఇక్కడ కూడా ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. కాకుండా 1 అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో గా చూడండి, మనం వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా బాపట్ల రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ చూడండి, మనమైతే వచ్చాము చీరాల రైల్వే స్టేషన్ కూడా వచ్చి CHZ. ఇక్కడ సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. చూడండి గాయస్, మనమైతే వచ్చాము ఒంగోలు రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి OGL అండ్ ఇక్కడ ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అదే పక్కన ప్లాట్ఫామ్లో మన సింహాపురి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుందండి గూడూరు నుంచి సికింద్రాబాద్. చూడండి గాయస్, మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాం కూడా ఒంగోలు రైల్వే స్టేషన్ నుండి. సో ఒకసారి టైం చూడండి గాయస్, 10:30 అవుతుంది ఇప్పుడు. అండ్ ముందు 4th పొజిషన్ ఖాళీగా ఉంది ప్రస్తుతము. సో ఇంకా గాయస్ మనం ఒక 2 hours 10 minutes జర్నీ అయితే మనం కంప్లీట్ చేయాలి గూడూరు చేయడానికి. సో చూడండి గాయస్, మనమైతే వచ్చాము కావాలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి KVZ. ఇక్కడ ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం మన ట్రైన్ వచ్చి ఒక 1 hour 10 minutes డీల్ అయితే నడుస్తుందండి. సో చూడండి గాయస్, మనమైతే వచ్చాము నెల్లూరు రైల్వే స్టేషన్ అండి. చూడ ఇక్కడ అంతా పండుకుంటున్నారు. సో ప్రస్తుతం టైం చూడండి, ఆల్మోస్ట్ 12:05 అవుతుంది. సో మన ట్రైన్ ఒక 1 hour డిలే అయితే నడుస్తుందండి ప్రజెంట్లీ. ఇంకా చూడండి గాయస్, ప్యారలల్గా ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. గూడూరు జంక్షన్. సో చూడండి గాయస్, మనమైతే వచ్చేసామండి గూడూరు రైల్వే స్టేషన్కి. సో జస్ట్ ఒక 5 minutes డీలే అయిందండి గూడూరు రైల్వే స్టేషన్ రావడం. సో ఏదైతే డీలే నడుస్తుండే ఆ టైం అయితే కవర్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి నేను ఇంకొక ట్రైన్ అయితే బోర్డ్ చేస్తున్నాను. డైరెక్ట్ చెన్నై అయితే ఇది వెళ్తుంది. జస్ట్ ఒక 15 minutesలో అక్కడ ట్రైన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను నేను గూడూరు నుంచి చెన్నై సెంట్రల్గా. సో అలా ఆ ట్రైన్లో నేను ట్రావెల్ చేసి చెన్నైకి అయితే బయలుదేరుతాను. సో యాక్చువల్లీ చూస్తే మనకు ఇంకొక ట్రైన్ ఉంది, బట్ మెమో ట్రైన్ ఉంది, బట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 o'clock ఉందండి. సో ఆల్మోస్ట్ మనం మళ్ళీ 7 hours వెయిట్ చేయాలి మనం గూడూరు రైల్వే స్టేషన్లో. సో దానివల్ల నేను వచ్చి ఒక టికెట్ అయితే తీసుకున్నాను, ఒక మెయిల్ ఎక్స్ప్రెస్ది. డైరెక్ట్ గూడూరు నుంచి చెన్నై వెళ్ళడానికి ట్రైన్. సో ఇప్పుడు ఆ ట్రైన్ అది వస్తుందండి. ఇప్పుడు మాకు ఒక 5 or 10 minutesలో వస్తుంది. నెల్లూరులో ఉంది యాక్చువల్లీ. సో వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఆ ట్రైన్ అయితే బోర్డ్ చేస్తున్నానండి. సో మనం మధ్యలో ఏ స్టాప్స్ అయితే లేదు, డైరెక్ట్ గూడూరు నుంచి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సో ఇప్పుడు నేను బోర్డ్ చేయగానే డైరెక్ట్ మనం చెన్నై సెంట్రల్ అయితే మాట్లాడుకుందాం. అట్లీస్ట్ ఒక 2 hours అవుతుందండి.
సో ఒక 2 అవర్స్ కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను. అండ్ ఆ టికెట్ కాస్టింగ్ వచ్చింది అండి ఈ మెయిల్ ఎక్స్ప్రెస్లో నాకు ఫ్రమ్ గూడూరు టు సెంట్రల్, చెన్నై సెంట్రల్ వచ్చి 85 రూపీస్ కాస్ట్ అయితే చేశారు. జనరల్ టికెట్ అది కూడా. ఇది కూడా గాయస్ చూడండి, మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ నెంబర్ 12839. రండి లోపల వెళ్తాం ఇప్పుడు. సో గాయస్ మనమైతే వచ్చేసామండి చెన్నై సెంట్రల్కి. అమ్మ నరకం అంటే నరకం చూపెట్టినారు నాకైతే అన్రిజర్వ్డ్లా, లేసే లేకుంటే అసలు. బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే వచ్చేసినాను. సో ఓవరాల్ గైస్ మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందండి? సో మనం హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ లోకల్ ట్రావెల్ చేసాము. మళ్ళీ విజయవాడ నుంచి గూడూరు దాకా కూడా ఈ లోకల్ ట్రావెల్ అయితే చేసాము. సో అక్కడ నుంచి మనము ఈ ట్రైన్ అయితే మెయిల్ ఎక్స్ప్రెస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక బ్లాగ్ అయితే ఉంది నాకు, అందువల్ల నేను ఈ ట్రైన్ అయితే నేను బోర్డ్ చేశాను. సో ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగుండేదండి. సో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటి నాకు మీరు కమెంట్ చేయండి. అండ్ మనం బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ ఏం నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై.